జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోనే ఇలా జరగాల? శ్రీను, ఏమైంది? సిస్టమ్ హ్యాక్ అయింది సార్. అన్ని సిస్టంలు ఒకేసారి ఎలా? ఈ విషయం బాస్కి తెలిస్తే మనందరినీ క్లోజ్ చేస్తాడు. హే శ్రీను, నువ్వు వెళ్ళి రవిని తీసుకురా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్ నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఇదేమైనా వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ట్రై చేయి. ఓకే సార్. Yeah, it's working now. Oh, congrats, man. Thank you. Thank you. Excellent, man. Thank you. Congrats. Thanks. Congrats. Good job. Thank you. Excellent, Narayana. Thank you, sir. You have done a very good Thanks. job. You have a very great future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats. You're really brilliant. Thank you. Evening coffee day lo kaludam. Yeah, sure. Okay. హలో అన్న, గుడ్ న్యూస్ అన్న. కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది. ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే. ఓకే అన్న. రై, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. Can I sit here? యా ప్లీజ్. ఇదేంటి మధ్యలో? నవ్వుతూ హాయ్ చెప్పొచ్చుగా. Hi. నిన్ను హాయ్ హాయ్. Hi. నవ్వించాలు గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చెయ్యి. You naughty. ఓ సిరి. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చెయ్యి. బేరం. Batter. Two cool cool drinks. drinks. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్, నారాయణ హియర్. యా, నువ్వు మాట్లాడుతున్న వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ లో. అరవకు. ముందు ఆ అమ్మాయి ఏదో చెప్తుంది విను. ఓకే. ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంతమంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్. ఎనీ టైం. మిమ్మల్ని బయటికి వెళ్ళవచ్చా? నన్నా, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే గానీ మీ ఫ్యామిలీ గురించి? అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మా నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే గానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ రేయ్, నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని. ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్నీ నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండి. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడేనండి. సేమ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అబ్బో తేడా కేసే. ఊపించాలి, వదులు. ఓహో, ఓకే. బాయ్. బాయ్. థ్యాంక్స్ అన్న. వి ఆర్ ఫ్రెండ్స్ అందన్నా. అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా. చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? వన్ డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశాను. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేశాను. ఓ వెరీ స్మార్ట్. బాగా ముదిరిపోయావరా. ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. భలేటోడివే. నువ్వు లేకున్నానా రానా? ఏదైనా చేస్తారు, వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా? వై నాట్? సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కూడానా? అది లేకుండా సక్సెస్ వస్తుంది